పెళ్లి అనేది ఓ కొత్త జీవితం. కానీ చాలా సందర్భాల్లో ఆ జీవితం ఓ ఆడపిల్లకి తనదిగా ఉండదు. ఆమె నవ్వు మారుతుంది, ఆత్మవిశ్వాసం తగ్గుతుంది, స్వేచ్ఛ నశిస్తుంది. ఎందుకంటే పెళ్ళయ్యాక డెసిషన్స్ ఆమె తీసుకోదు. తీసుకునేవారు అతడే. చదువుకున్న అమ్మాయి, టాలెంటెడ్ అమ్మాయి పెళ్ళైన వెంటనే ఇంట్లోనే ఉండాలని, ఉద్యోగం వద్దని చెబుతారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత మంచి ఎంఎన్సీలో ఉద్యోగం వచ్చింది. పెళ్ళైన తర్వాత అత్తగారు చెప్పిన మాట, ఇంట్లో పని నేర్చుకో, జీతాలు అవసరం లేదు. తన కలలు హౌస్ వైఫ్ అనే ట్యాగ్ కింద మాయమైపోయాయి. మరి ఆమెకు చిన్న విషయాల్లోనైనా స్వేచ్ఛ ఉందా? తనకు నచ్చిన బ్లౌజ్, తనకు నచ్చిన దుస్తులు వేసుకోవాలన్నా ఇలాంటివి మా ఇంట్లో బాగుండవు అన్న మాట వస్తుంది. పెళ్లికి ముందు జీన్స్ వేసుకునేది, ట్రావెలింగ్ ఇష్టపడేది. పెళ్ళైన తర్వాత భర్త చెప్పాడు, ఇలా సొసైటీలో మనిషిగా చూడరు, మారాలి అని. మారింది అనిత కాదు, ఆమె గుర్తింపు మారిపోయింది. ఇక డెసిషన్స్ మేకింగ్లో కూడా అదే పరిస్థితి. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఏం కొనాలి, అన్నిటిలోనూ ఆమె అభిప్రాయానికి విలువ ఉండదు. ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలి, పిల్లలు స్కూల్ మార్చాలి, అన్నీ భర్తే డిసైడ్ చేస్తాడు. ఆమె మాట అడిగినా నీకు అవేం అర్థం కావు, నువ్వు వదిలేస్తే చాలు అన్న మాట వినాల్సి వస్తుంది. ఇలాంటి మాటలు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలాగా చేస్తాయి. తన డబ్బు మీద తనకే హక్కు లేదంటే నమ్మగలరా? ఆమె జీతం పూర్తిగా భర్త ఖాతాలో వేసేది. తన ఖర్చుల కోసం కూడా అడగాల్సిన పరిస్థితి వచ్చేది. ఇది కుటుంబం కోసం అనే పేరు మీద ఆమెను ఆర్థికంగా బంధించారు. ఈ ఆధిపత్యాన్ని ప్రేమగా ముసుగు పెట్టి చూపించడం, ఇది ఆత్మవంచన. వీటన్నిటికంటే బాధాకరమైన విషయం ఏమిటంటే ఆమె బాధను ఎవ్వరికీ చెప్పుకోలేదు. తల్లిదండ్రులే చెబుతారు సహించు అని. భర్త ఎమోషనల్లీ బాధ పెడుతున్నాడు. తల్లిని అడిగితే సమాధానం ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటివే సంసారం, నువ్వు ఓపిక పట్టాలి. ఆమె ఎదురు మాట్లాడితే అదే తప్పు, నిరసిస్తే సంసారమే లేదు అనే స్థితి వస్తుంది. ఇది ప్రేమ కాదు, ఇది అధికారం. ఇది బంధం కాదు, ఇది బంధనం. ఇది జీవితం కాదు, జైలు. పెళ్ళైన తర్వాత ఒక మహిళ తన డెసిషన్స్, తన డబ్బు, తన టైం, తన గౌరవం కోల్పోవటం ఇది సాధారణం కాదని మనమంతా గుర్తించాల్సిన సమయం ఇది. ఆమె భార్య అయ్యిందంటే బానిస కావాలి అని అర్థం కాదు. ఆమె ప్రేమిస్తుంది కాబట్టి సహిస్తుంది. కానీ అది బలహీనత కాదు, ఆమె గొప్పతనం. అమ్మా నాన్నలకి ఈ పరిస్థితి గురించి చెప్పలేదు. ఒకవేళ చెప్పినా పేషెన్స్గా ఉండాలమ్మా, నువ్వు ఓర్చుకోవాలి అంటూ అమ్మలే బోధిస్తారు. ఏ బాధ జరిగినా ఓపిక పట్టు అనే ఒకే ఒక మాట. కానీ ఆ ఓపిక వెనక ఎంత మంట ఉందో ఎవ్వరికీ తెలియదు. కొన్నిసార్లు ఏం మాట్లాడలేక, ఎవరికి చెప్పాలో తెలియక మదన పడిపోతారు. ఒంటరిగా ఏడుస్తారు, బిగుసుకుపోతారు. అయినా వాళ్ళ బాధ ఎవ్వరూ చూడరు. ఇంకో పెద్ద బాధ ఏమిటంటే భర్త మాటల్లో చూపే తక్కువ అంచనా. నీకు అది రాదు, నీలో టాలెంట్ లేదు, ఏం చేయగలవు నువ్వు అంటూ మాటలతో తక్కువ చేస్తుంటారు. ఇది ఒక్కోసారి చిలిపిగా అనిపించినా రోజు అలాంటి మాటలే వినిపిస్తే ఆత్మవిశ్వాసం తుడిచిపెట్టుకుపోతుంది. మరి ఏదైనా జరిగినా, పిల్లలకి ఆరోగ్యం బాలేకపోయినా నీవే బాగా చూసుకోలేదు, పరీక్షల్లో మార్క్స్ తక్కువ వచ్చినా నీవే సరిగ్గా చదివించలేదు, కర్రీ రుచి బాగోపోయినా నీవే సరిగ్గా చేయలేదు. ఒక్కొక్క విషయంలోనూ ఆమెనే బ్లేమ్ చేస్తారు. ఒకరి తప్పు కూడా ఆమె భుజాన వేసేస్తారు. ఇది ప్రేమ కాదు, ఇది బాధ్యతను నెపంగా మార్చే న్యాయబద్ధత కాదు, ఇది అన్యాయం. ఇలాంటివి రోజు వింటూ, అనుకుంటూ, అనుభవిస్తూ ఆమె నిత్యం ఓ గోడలా జీవిస్తుంది. మాట్లాడదు, తిరగదు. ఎందుకంటే ప్రతి మాట మీదనూ శిక్ష ఉంటుంది. ఆమె మాట్లాడితే బుద్ధి లేదు అంటారు. అలాగే ఉండిపోతే ఏం ఉపయోగం లేదు నువ్వుంటే అంటారు. అప్పుడు ఆమె మౌనమే భద్రం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఇది, ఆమె సైలెన్స్ ఓ శాంతియుత జీవితానికి సంకేతమా, లేక తన ఆత్మను కోల్పోయినా ఓ బిగుసుకున్న దానికి నిశ్శబ్దమా? అన్నింటికీ ఆమెదే తప్పంటారు. ఆమె బాధను అదే సంసారం అంటారు. ఆమె మనసును ఒప్పుకోలేకపోతున్నావు అంటారు. అసలేం జరుగుతుందంటే ఆమె బతుకుతున్నది నిజమే, కానీ ఆ జీవితం ఆమెది కాదు. ఆమెకు ఓ ఇంట్లో చోటు ఉంది, కానీ ఆ ఇంట్లో గౌరవం లేదు. ఆమెకు భర్తున్నాడు, కానీ అతనిలో ప్రేమ లేదు, ఆధిపత్యమే ఉంది. పెళ్ళైనందుకు నీవే నీ కలల్ని, స్వేచ్ఛను, గౌరవాన్ని త్యాగం చేయాలనిపించకూడదు. ప్రేమ పేరుతో బాధల్ని ఆమోదించకూడదు. నీవు బలహీనురాలు కాదు, నీ మౌనం నీ గొప్పదనం కాదు, నీ శబ్దమే నీ శక్తి. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటివి ఎవరైనా ఎదుర్కొంటున్నారని మీకు అనిపిస్తే వారి పక్కన ఉండండి, వారి కోసం నిలబడండి. ఈ జీవితం ప్రేమతో ఉండాలి, నియంత్రణతో కాదు. వీడియోను షేర్ చేయండి. ఓ బాధపడే మనసుకి భరోసాగా నిలవండి. మీ కామెంట్ ద్వారా ఓ శబ్దాన్ని మేల్కొల్పనివ్వండి.
ఇది బయట సమాజంలో జరుగుతున్న కొన్ని పరిస్థితుల ఆధారంగా రూపొందించబడిన వీడియో. అందరి కుటుంబాలు ఇలానే ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటాయని మాత్రం చెప్పలేం. ఎందుకంటే భార్యను ప్రేమగా గౌరవంగా చూసుకునే కుటుంబాలు భర్తలు లేకపోలేదు. వారందరికీ మన ఛానల్ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.